జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్గఢ్ జిల్లాలోని లరీ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు లారీని కొట్టింది. ఈ ఘటనలో 7 మరణించారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రామ్గఢ్ జిల్లా రాజరప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామ్గఢ్ బొకారో ప్రధాన రహదారిపై అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుస్తున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక సదర్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. అటు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విజువల్స్ మనం 10 స్క్రీన్ పై చూడొచ్చు. రామ్గఢ్ జిల్లాలోని లరీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జార్ఖండ్ లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రామ్గఢ్ జిల్లాలోని లరీ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం 7 మరణించారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రామ్గఢ్ జిల్లా రాజరప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు రామ్గఢ్ బొకారో ప్రధాన రహదారిపై అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. అటు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఓ ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 70 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. అటు 5 పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు డాక్టర్స్. మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది. అటు క్షతగాత్రుల్లో 8 మంది నుంచి 10 మంది వరకు చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వైపై ఓ ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 70 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అటు సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అటు 5 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు వైద్యులు. మిగిలిన వారికి కూడా చికిత్స కొనసాగుతోంది. క్షతగాత్రులు 8 నుంచి 10 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.